సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో పలువురు వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తరలించడం వైసీపీ శ్రేణుల్లో కలవరం రేపింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి వైసీపీ నాయకుడు పేర్ని నానిని మచిలీపట్నంలో హౌస్ అరెస్టు చేశారు. రామనాయుడుపేటలోని పేర్ని నాని ఇంటికి వెళ్లిన డీఎస్పీ రాజా ఆయన్ను హౌస్ అరెస్టు చేస్తున్నట్టు తెలిపారు. శాంతి భద్రతల నేపథ్యంలో ఇంట్లో నుండి బయటకు రావద్దని పేర్ని నానికి డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. పేర్ని నాని హౌస్ అరెస్టు విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు నాని ఇంటికి భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు ప్రకటించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వైసీపీ నేతలను గృహ నిర్బంధం చేయడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుతో పాటుగా పోలీస్ యాక్ట్ 30 విధించారు. ఈ క్రమంలో నిరసనలు ర్యాలీలు పూర్తిగా నిషేధమన్నారు. పోలీసుల నిషేధాజ్ఞలను అతిక్రమించి వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆర్ గంగాధర్రావు హెచ్చరించారు. వాహనదారుల అప్రమత్తత రోడ్డు ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని ఏఎస్పీ సత్యనారాయణ అన్నారు. వాహనదారుల అప్రమత్తత రోడ్డు ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని ఏఎస్పీ సత్యనారాయణ అన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు ఉత్సవం సందర్భంగా ఆర్టీసీ డిపో గ్యారేజ్ లో జరిగిన ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్టీసీ డ్రైవర్ల విధులు కీలకమైనవని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సుదీర్ఘ సురక్షిత సారథులుగా ప్రజా రవాణాలో సేవలు అందించిన ఉత్తమ డ్రైవర్లను సన్మానించి వారికి ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలు అందించారు. అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్ నాయక్, జిల్లా రవాణా అధికారి వాణిశ్రీ, ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. అంటే రోడ్డు భద్రత గురించి మాసోత్సవాల్లో మనం చేయవలసిన కార్యక్రమాలు, సేఫ్టీ మీద అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రతి ఒక్కరికి కూడా ఆ లైన్స్లో, అంటే మన ఉద్యోగపరంగా కానివ్వండి, పర్సనల్గా మన వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు కానివ్వండి, రోడ్డు మీద నడిచేటప్పుడు కానివ్వండి, ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తూ ముందుకెళ్ళాలి అనేది ప్రతి డిపోలోనూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే 17 నుంచి 21 వరకు మెయింటెనెన్స్ డే, అంటే అసలు ఆ వాహనం బయటకు వెళ్ళినప్పుడు అది చాలా కండిషన్లో ఉంటేనే మనం సేఫ్టీగా డ్రైవ్ చేసి చేస్తుంటాడు. అదే బ్రేక్ ఆర్జినో, స్టీరింగ్ ఆర్జినో, బ్రేక్ ప్రాబ్లము, స్టీరింగ్ ప్రాబ్లము, లేకపోతే గేర్ బాక్స్ ప్రాబ్లమ్ ఎలాంటివి ఉంటే సేఫ్టీగా డ్రైవ్ చేయడం అనేది కుదరని పని. అందుకని మనం దాని ఇంపార్టెన్స్ కోసం గ్యారేజ్లో కూడా గ్యారేజ్ సోదరులందరినీ కూడా మెయింటెనెన్స్ డే 17 నుంచి 21 వరకు మన జిల్లాలో గుర్తించారు. ఇక్కడ నుంచి మీటు బాగా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది, వ్యాపారం బాగుంటుందని అలనాడే గుర్తించారు. అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఒక వ్యాపారం కాదు, ఒక జీవన విధానం. ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇక్కడ నుంచి ఒక చాటు నుంచి ఒక చాటుకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కళ్ళ జీవన శైలి ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక్కొక్కరు ఇలా బతుకుతారు, ఒకరు ఇలా బతుకుతారు అనే కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్లో మనం ఏమి యాడ్ చేసామంటే రోడ్ సేఫ్టీ అనేది యాడ్ చేసాం. ఎందువల్ల అంటే మనం ఒక చాటు నుంచి ఒక చాటుకి వెళ్తున్నప్పుడు చాలా సంఘటనలు జరుగుతుంటాయి. ఆ సంఘటనల నుంచి మనం కాపాడుకోవడానికి ఈ యొక్క రోడ్ సేఫ్టీ అనేది తెలిసినా కూడా మళ్ళా మనం ఏం చేస్తాం, డిస్కషన్ చేస్తాం. డిస్కషన్ చేయడం వల్ల ఏంటంటే ఈ సేఫ్టీ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని మనం మాట్లాడుకోవడం వల్ల ఇంకా టెక్నాలజీలో మనం ఇంకొంచెం ముందుకు వెళ్తామని ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తుంది. కారణం ఏంటంటే ఒక సునామీ వస్తే ఎంతమంది చనిపోతారండి? మహా అయితే 200 మంది, 300 మంది, 3000 మంది. కానీ రోడ్ యాక్సిడెంట్లో అంటే 1,50,000, అంటే 1,50,000 మంది క్షతగాతులు అవుతున్నారు, చనిపోతున్నారు. దీనివల్ల 1 సంవత్సరం 10 సంవత్సరాలు జరిగితే దేశంలో మిగిలేది అంతా అభాగ్యులు, వికలాంగులు. ఇలా జరగకుండా ఉండాలని, భారతదేశం మంచి పౌరులు మంచి ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని
డిజైన్ చేసి మనకి రకరకాల ప్రోగ్రామ్స్ అంటే అవేర్నెస్ కార్యక్రమం మీ అందరికీ పోలీసు వెళ్తూ ఉంటారు. నేను తీసి వాళ్ళు దూరంగా వెళ్తూ ఉంటారు. పోలీసు టికెట్ తీసి కార్ ఏదైనా ప్రైవేట్ కార్ ఇస్తే నువ్వు 2 కానీ ముందేస్తాను డ్రైవింగ్కి 3 దగ్గర డ్రైవింగ్ చేసి నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను కూడా 30 years నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను. అదే డ్రైవింగ్ అనేది మన ఒక్కరికి సంబంధించింది కాదు. మనతో పాటు వెహికల్లో మనుషులు ఉంటారు, రోడ్డు మీద తిరిగే వాళ్ళు ఉంటారు. మనకి ఎలా డ్రైవింగ్ చేస్తున్నాం కనుక ఎదుటి వాళ్ళు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మన గురించి తగినా కూడా చిన్న వెహికల్ పెద్ద వెహికల్ తగ్గితే చేయలేదు తప్పని చెప్పేసి మనం అంటుంటారు. కాబట్టి అటువంటి ఇష్యూస్ అన్ని రోజు మీరు ఫేస్ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ప్రయాణించడందరినీ వాళ్ళ గమ్యాలకు చేరుతున్నారని ఒక ఫ్యామిలీని మీ దగ్గర బదిలో 40 మంది ఉన్నారంటే 40 ఫ్యామిలీని మీరు క్షేమంగా వాళ్ళ ప్లేసులకి చేర్పిస్తున్నామనే దృక్పథాన్ని మనసులో పెట్టుకుని ప్రధానంగా హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన రవాణా వ్యవస్థని అగ్రస్థాయిలో నిలబెడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన కృత్తివేణి మండలం చెరుకుమిల్లి గ్రామంలో రీసర్వే కార్యక్రమాన్ని ఆర్డీఓ కె స్వాతి తనిఖీ చేశారు. కృత్తివేణి మండలం చెరుకుమిల్లి గ్రామంలో జనవరి 20వ తారీఖు నుండి రీసర్వే కార్యక్రమం జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్డీఓ కె స్వాతి రీసర్వేను పర్యవేక్షించారు. అనంతరం రెవెన్యూ అధికారులతో మాట్లాడి రీసర్వేపై సమీక్షించి వారికి సూచన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలో సుమారుగా 1800 ఎకరాలు ఉన్నాయని, ఇప్పటికీ సుమారు 800 ఎకరాలు జీటీ పూర్తయిందని, రైతులు అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. రైతులు తమ వద్ద ఉన్న పొలాల ధృవీకరణ పత్రాలు తీసుకుని రావాలని అని ఆర్డీఓ కె స్వాతి తెలిపారు. అసైన్మెంట్ భూములు ఉన్నవారు తమ వద్ద ఉన్న డాక్యుమెంట్స్ తీసుకుని అధికారుల వద్ద ఉన్న అసైన్ భూములు రిజిస్టర్లు ఉంటే వారి భూమి కూడా ధృవీకరణ లభిస్తుందన్నారు. అనంతరం ఆర్డీఓ కె స్వాతి గ్రామంలో ఉన్న అంగన్వాడీ మరియు ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలను సందర్శించి చేసి విద్యార్థులతో మిడ్ డే మీల్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కృత్తివేణి డిటి శశికుమార్, ఆర్ఐసిహెచ్ మాధవి, గ్రామ విఆర్ఓ కె బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. కృత్తివేణి మండలంలో చెరుకుమిల్లి గ్రామంలో రీసర్వే జరుగుతుందండి. జనవరి 28 నుంచి జీటీ స్టార్ట్ అయింది. సో ఇందులో భాగంగానే ఎంతవరకు కండక్ట్ చేస్తున్నారు అని జనరల్ ఫీల్డ్ విజిట్ వచ్చాము. అలాగే ఎంతమంది ఫార్మర్స్ అటెండ్ అవుతున్నారు, నోటీసులు ఇస్తున్నారా లేదా, విఆర్ఓస్ అండ్ విలేజ్ సర్వేయర్స్ అటెండ్ అవుతున్నారా, ఫార్మర్ సపోర్ట్ చేస్తున్నారా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారా అనేది జస్ట్ జనరల్ చెక్ అండ్ సూపర్విజన్ భాగంలో రావడం జరిగింది. ఈ విలేజ్లో సుమారు 1800 ఎకర్స్ ల్యాండ్ ఉంది. ఇందులో 800 వరకు జీటీ కంప్లీట్ అయిపోయిందండి. దాంతో పాటుగానే వెక్టరైజేషన్ అవి కంప్లీట్ అవుతాయి. ఫార్మర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఫీల్డ్కి కూడా చాలామంది వస్తున్నారు. దీనిలో భాగంగానే మండల్ సర్వేయర్ గారికి అలాగే తహసీల్దార్ గారికి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయితే ఉండాలండి. ఒకవేళ రిజిస్టర్డ్ లేకపోతే అన్రిజిస్టర్డ్ ఏదైనా రాసుకుని ఉంటే వాటిని కూడా రెగ్యులరైజ్ చేసే ప్రొవిజన్ గవర్నమెంట్ జీవోని బేస్ చేసుకుని చేయాల్సి ఉంటుంది. ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండి ఫీల్డ్ పొజిషన్లో ఉన్న వాళ్ళవి వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకుని మేము లిస్ట్ అవుట్ చేసేసుకుంటాము. ఇలా కాకుండా అన్రిజిస్టర్స్ ఉన్నవి ప్రజెంట్ కొంచెం గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావాలి. సో వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ అసైన్మెంట్ ఇచ్చి ఉంటారండి. అసైన్మెంట్ ఇచ్చినప్పుడు ఒరిజినల్ పట్టా కానీ లేదా వాళ్ళకి ఇచ్చిన పాస్బుక్ ఏదైనా ఉంటే అది ఇవి ఉండాలి. వీటితో పాటు మాకు తహసీల్దార్ ఆఫీస్లో అసైన్మెంట్ రిజిస్టర్ ఉంటుంది, అది కూడా నేమ్ మ్యాచ్ అవ్వాలి. బట్ ఇవేవీ లేకుండా ఫీల్డ్ పొజిషన్లో ఉన్నారు అని చెప్పి కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. సో పొజిషన్ ఉన్నంత వరకు వాళ్ళు ఎంతవరకు ఉన్నారో ఆ ఎంజాయ్మెంట్ సర్వేలో రాసుకుంటాం. బట్ అది ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకునే చేయాల్సి ఉంటుంది. వాసవి క్లబ్ పొట్టి శ్రీరాములు పెడినపట్నం అధ్యక్షురాలుగా కొమ్మూరి విజయదుర్గను ఎంపికయ్యారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ వాసవి క్లబ్ పొట్టి శ్రీరాములు పెడినపట్నం అధ్యక్షురాలుగా కొమ్మూరి విజయదుర్గను ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కృష్ణా జిల్లా గవర్నర్ అన్నం సునీత, శ్రీ వాసవి క్షేత్రంలో అఖిల భారత ఆర్యవేశుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు, ఆర్యవేశ సంఘం అధ్యక్షులు డాక్టర్ కొల్లూరి చున్న, శ్రీ వాసవి మహిళా మండలి కార్యవర్గ సభ్యులు విజయదుర్గను ఘనంగా సత్కరించారు. వాసవి క్షేత్రం ప్రదర్శన అర్చకులు స్వర్ణ సాయిబాబు ఆశీర్వచనాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అప్స్ వ్యవస్థాపకులు డాక్టర్ కొల్లూరి మాట్లాడారు. ఏ కార్యక్రమమైనా నిస్వార్థ సేవయే తన కర్తవ్యంగా అంకిత భావంతో పనిచేసే విజయదుర్గ నాయకత్వంలో వాసవి క్లబ్ పొట్టి శ్రీరాములు అందరికీ ఆదర్శంగా నిలిచి మంచి గుర్తింపు పొందాలని, అందుకు తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా విజయదుర్గ మాట్లాడుతూ వాసవి క్లబ్ పొట్టి శ్రీరాములు అధ్యక్షురాలుగా పదవి పొందడానికి సిఫార్సు చేసిన డాక్టర్ కొల్లూరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్తి కార్యవర్గాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ శ్రీ వాసవి మహిళా మండలి గౌరవ సలహాదారులు కొల్లూరి మంజులత, గౌరవ అధ్యక్షురాలు కొమ్మూరి సుధారాణి, అధ్యక్షురాలు తమ్మన లక్ష్మీ తాయారు, ప్రధాన కార్యదర్శి మామిడి సావిత్రి, ఉపాధ్యక్షురాలు జవాజి మాధవి తదితరులు పాల్గొన్నారు.
NCPL న్యూస్ సమాప్తం.